అభిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ చాప్టర్ 5 అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ అనే చాప్టర్ని తెలుసుకుందాం. ఇదితో పాలిటీ అనేది లాస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఛానల్కి సంబంధించి యాప్ ఉంది, అభిజ్ఞ అకాడమీ యాప్. దాంట్లో మీకు కోర్సెస్ దొరుకుతాయి. సో మీరు ఇన్ కేస్ యూపీఎస్సీకి ఎవరైనా ప్రిపేర్ అయితే మీకు కావాల్సిన స్ట్రాటజీ అంతా కూడా ఇన్డెప్త్గా ఉంటాయి. మీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ అవసరమా లేదా, ఎన్సీఆర్టీ బుక్స్ అవసరమా లేదా, పాలిటీని ఎలా చదవాలి, లక్ష్మీకాంత్ని ఎలా చదవాలి, జీసీలియాంగ్ని ఎలా చదవాలి, ప్రతిదీ కూడా స్ట్రాటజీగా ఉంటుంది. మీరు ఇన్ కేస్ యూపీ, బీహార్ ఇలాంటి ఏరియాస్కి వెళ్తే అక్కడ క్లియర్గా ఏంటంటే అందరికీ కూడాను ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వే తెలుసు, స్ట్రాటజీస్ తెలుసు. కానీ ఇక మిగిలింది ఏంటి, జస్ట్ ఒక హార్డ్ వర్కే. కానీ మన రాష్ట్రాల్లో ఏమవుతుందంటే మన వాళ్ళకి వే తెలియదు. వే తెలుసుకున్నప్పటికే 3 years అయిపోద్ది. ఆ తర్వాత హార్డ్ వర్క్ ఎక్స్ట్రా చేస్తే అదొక 2 years, టోటల్ 5 years ప్రాసెస్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు ఆ 3 years తగ్గించుకోవాలి, ఈ వే అంతా తెలియాలంటే యూపీఎస్సీ కోర్స్ వర్త్ వర్త్. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకా వెళ్ళిపోదాం మన టాపిక్కి. ఈరోజు చాప్టర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెమోక్రసీ అనే మాటకి ఇన్ని సంవత్సరాల నుండి ఈ క్లాసెస్ అన్ని వినుకుంటూ ఆకాశానికి ఎత్తుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఇక నుంచి ఏం చేస్తామంటే డెమోక్రసీని ఆకాశానికి ఎత్తేసాం, కానీ దీనిలో అంత సీన్ లేదు, నిజంగా అంత బ్యూటిఫుల్ లేదు అనే ఫీలింగు ఈ లెసన్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే, అసలు డెమోక్రసీ నుండి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవుట్కమ్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, ఇదంతా కూడా ఈరోజు ఈ చాప్టర్లో చూసేస్తాం. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే అసలు డెమోక్రసీని, దీని యొక్క అవుట్కమ్స్ని మనం ఎలా అసెస్ చేస్తాం అనేది మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ డెమోక్రసీని మనం బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటాం. ఎందుకు, మిగిలిన గవర్నమెంట్స్ అయితే డిక్టేటర్షిప్గా ఉంటాయి, లేకపోతే మిలిటరీ రూల్లో ఉంటాయి, లేకపోతే రిలీజియస్ లీడర్స్ చేతిలో ఉంటాయి. కానీ ఇక్కడ ఈ డెమోక్రసీ మాత్రం ప్రజల చేతిలోనే ఉంది. సో అందుకే చాలామందిని ఎవరికి మైక్ పెట్టి అడిగినా సరే వెంటనే అనేది ఏంటంటే డెమోక్రసీ బెస్ట్ అనుకుని అంటారు. సో ఈ డెమోక్రసీలో మనకు దొరికే బెస్ట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఏంటంటే ఈక్వాలిటీ దొరుకుతుంది. సో ప్రజలందరూ కూడా ఈక్వల్, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే మాట చాలామందికి నచ్చుతుంది. సో సిటిజన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారంట. నెక్స్ట్ ఇండివిజువల్కి డిగ్నిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరికి కూడాను క్యాస్ట్ పేరు చెప్పి, రిలీజియన్ పేరు చెప్పి, అదే రకంగా జెండర్ పేరు చెప్పి, రేస్ పేరు చెప్పి, కలర్ పేరు చెప్పి ఎవరిని కూడాను డిస్క్రిమినేట్ చేయకూడదు. వాడికి డిగ్నిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు సిటిజన్ కాబట్టి, సిటిజన్ ప్రతి ఒక్కరిది ఓట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. ఇది జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాని తర్వాత దీంట్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే డెసిషన్ మేకింగ్ని ఇది క్వాలిటీగా ఉంటాయి. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే లోక్సభలోకి వెళ్తుంది, రాజ్యసభలో డిస్కస్ చేస్తారు, దాని తర్వాత ప్రెసిడెంట్ సైన్ ఉంటుంది. అంతకన్నా ముందు ఇన్ కేస్ అది స్టేట్కి సంబంధించింది అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా డిస్కస్ చేస్తారు. ఎంతమంది ఇన్నిసార్లు ఇంత డెప్త్గా డిస్కస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న నెగిటివ్స్ అన్నీ కూడా పోతాయి కదా. ఇదంతా దాటుకొని వచ్చిందంటే ఆ డెసిషన్ అనేది ఎంతో వ్యాలిడ్ డెసిషన్ అయి ఉంటుంది కదా. అందుకే ఇది క్వాలిటీ డెసిషన్ తీసుకునే అవకాశం దొరుకుతుంది అనుకున్నారు. మరి మోనార్కీలో కానీ డిక్టేటర్షిప్లో కానీ అలా దొరకదు అంటే దొరకదు. ఎందుకు అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే రాజుకి ఏది నచ్చితే అదే చేస్తాం. వాడు ఒక మనిషిని నరికి వాడిని 60 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని కూడా ఉప్పు కారం దంచిపెట్టి దాన్ని ఎండలో ఆరబెట్టి దాన్ని ప్యాకెట్ చేసి అమ్మేయండి, ఇదే వాడి శిక్ష అనుకుని అంటే శిక్ష చేస్తారు. అలాగే చేస్తారు అనమాట శిక్ష. అంటే రాజు చేతిలో నుండి, రాజు మాటలో నుండి ఏదొస్తే అదే శిక్ష అనమాట. కానీ ఇన్ కేస్ డెమోక్రసీలో మాత్రం మనమంతా ఒక కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకుంటాం. ఈ కాన్స్టిట్యూషన్ బట్టి దాని తర్వాత మనమందరం కూడా ఒక ఐపీసీ లాంటి సెక్షన్స్ని చేసుకుంటాం అనమాట, పేనల్ కోడ్స్. సో వాటిని బట్టి మనం నడుస్తాం. ఇక్కడ ఎవరి మాట నెగ్గదు. సో ఇక్కడ ఏంటంటే అన్నిటికన్నా మించి డెసిషన్ మేకింగ్ అనేది క్వాలిటీ ఉంటుంది. ఎవరిదో ఒక నోటి మాట ప్రకారంగా అయిపోతుంది అనమాట. అందరు డెసిషన్ మేకింగ్ బట్టి రైట్ డెసిషన్స్ వస్తాయి. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఇన్ కేస్ ఒక చట్టం నచ్చకపోతే ప్రజలు ధర్నా చేస్తారు, కోర్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, దాంతోపాటుగా ఎన్జిఓస్ లాంటివి కూడాను అడుగుతాయి, క్వశ్చన్ చేస్తాయి. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రిజాల్వ్ చేసుకోవడానికి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి. అదే రాజు కానీ ఒక తప్పుడు చట్టం చేశారంటే అక్కడ పెద్ద చాయిస్ ఏమి ఉండదు. ప్రజలు తిరగబడినా సరే ప్రజలకి సిక్స్ పడిపోద్ది అనమాట. అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకోవడానికి మనకు మెకానిజమ్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, సో న్యూస్ మీడియా ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. దాని తర్వాత అన్నిటికన్నా మించి ఇది మిస్టేక్స్ని తనంతట తానే కలెక్ట్ చేసుకునే బాడీగా ఉంటుంది అనమాట. సో ఎందుకు ఒక 5 yearsకి ఒకరిని మనం ఎన్నుకున్నామంటే ఆడు ఇన్కేస్ రాంగ్ చేశాడంటే వెంటనే 5 yearsలో మరొకరిని చేంజ్ చేసేస్తాం. మనకి వీడు తప్పుడు లీడర్, వీడు కరెక్ట్ కాదు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. సో దట్ ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏంటంటే దీనికి అవకాశం ఉంది. తన చేతులతోనే తన అవకాశాలను
తన యొక్క ఫేట్ని మార్చుకునేది. అంటే ఇన్ కేస్ రాజు అనుకోండి, ఆ రాజు ఉన్నంతకాలం ఆ పరిపాలన వెళ్ళాల్సిందే. ఆ రాజు పరిపాలన నచ్చినా నచ్చకపోయినా వాడు చేసినవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడం కష్టం. కానీ ఇక్కడ మాత్రం మన మిస్టేక్స్ మనమే తీసుకునేలాగా ఉంటాయి అనమాట. ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ కూడాను ఈ ఎక్స్పెక్టేషన్స్ని డెమోక్రసీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రియలైజ్ అవుతున్నాయా అనేది పెద్ద క్వశ్చన్. అయితే ప్రజలకి మేజర్గా కూడాను డెమోక్రసీకి ఆల్టర్నేట్గా ఏంది ఉంది అనుకుని అడిగితే వెంటనే వాళ్ళు చెప్పేవి ఏంటంటే మోనార్కీ, మిలిటరీ, రిలీజియస్ లీడర్స్ అనుకుని అంటారు. కానీ చాలామందికి అర్థం డెమోక్రసీ బెస్టా లేకపోతే మిగిలిన బెస్ట్ అంటే డెమోక్రసీ అంటారు. కానీ డెమోక్రసీలో కూడాను ప్రజలు నాట్ సాటిస్ఫైడ్, అంత సాటిస్ఫైడ్గా లేరు. ఎందుకంటే డెమోక్రసీ మాటల్లో చెప్పుకోవడానికి సూపర్గా ఉంటుంది, మాటల్లో చెప్పలేనిది, పెదవులతో వర్ణించలేనిది అంత గొప్పగా ఉంటుంది. కానీ ఇన్ని ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా కష్టం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను డిగ్నిటీ ఉండాలి, ఎవరికి కూడా డిస్క్రిమినేట్ ఉండకూడదు అనుకుని అంటారు. కానీ ఈ రోజుకి కూడాను ఇంట్లో ఆడపిల్లలను చూస్తే వాళ్ళు లోవర్ స్టేటస్లోనే ఉన్నారు, అబ్బాయిలు హై స్టేటస్లోనే ఉన్నారు. ఈ రోజుకి కూడాను క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతున్నాయి. ఈ రోజుకి కూడాను ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉందో వాడికే పదవులు దొరుకుతున్నాయి. అంటే బాగుంది కదా, అందరూ ఈక్వల్ అనుకున్నారు. కానీ పరిస్థితి చూడండి, ప్రాక్టీస్లో ఇన్ని ప్రాక్టీస్లు ఎలా ఉంటుంది. ఈ ఆఖరికి టెండర్, గవర్నమెంట్ వేసే టెండర్లో కూడా బిజినెస్ మ్యాన్లో ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉంటాయి ఆ బిజినెస్ మ్యాన్కి ఎక్కువ తగులుతూ ఉంటాయి. సో ఈ రకంగా అనమాట. అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే డెమోక్రసీలో మనం అబ్జర్వ్ చేస్తున్న అవుట్కమ్స్, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్కమ్స్ కాస్త డైలమాలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పండి, మనము ఈ డెమోక్రసీని మోరల్గా మంచిగా ఉందనుకుని దాన్ని సపోర్ట్ చేద్దామా, లేకపోతే ప్రాక్టికల్గా చూస్తే ఇదంతా సక్సెస్ కూడా కాలేకపోతుంది, ఈ డెమోక్రసీ కూడా సక్సెస్ కాలేకపోతుంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేద్దామా అనే క్వశ్చన్ వస్తే దీనికి ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే, యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఈ లెసన్ అంతా ఫైండ్ అవుట్ చేద్దాం. మోరల్గా రీజన్స్ చూసుకున్నట్లయితే ఇది ఫిలాసఫీ పరంగా చాలా బాగుంది, దీన్ని సపోర్ట్ చేద్దామా, లేకపోతే ప్రాక్టికల్గా చూస్తే దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మార్చేసి వేరే తీసుకుని వద్దామా అనే క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ అనేది కాస్త చూద్దాం ముందుగానే. ఇక్కడ ఏంటంటే 100 years బ్యాక్ వెళ్తే మన డెమోక్రసీ కంట్రీస్ ఏవైనా ఉన్నాయా అనుకున్నాను అంటే జస్ట్ చాలా తక్కువ ఉండే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే డెమోక్రసీ లేని కంట్రీస్ ఏవైనా ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయంట. అలాంటి సిచ్యువేషన్ మారిపోయింది. సో ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఏమేమి జరుగుతుంది సిచ్యువేషన్ కంటే, మొట్టమొదటిది వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకున్నారు. సెకండ్ వాళ్ళు కూడా ఎలక్షన్స్ పెట్టుకుంటారు. మూడోది వాళ్ళ దగ్గర కూడా పార్టీస్ ఉన్నాయి. నాలుగోది వాళ్ళు కూడా వాళ్ళ రైట్స్, ప్రజలకు అనమాట రైట్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఫీచర్స్ కామన్గానే కనిపిస్తాయి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క సోషల్ సిచ్యువేషన్స్ కానీ, ఎకనామిక్ అచీవ్మెంట్స్ కానీ, కల్చర్ పరంగా కానీ ఇవన్నీ కూడాను కాస్త అన్ని డెమోక్రసీలు కూడాను అబ్జర్వ్ చేస్తారు. అన్ని డెమోక్రసీస్ కూడాను ఈ రకమైన తీసుకుని రానుకుంటాయి. కాకపోతే ఒక్కొక్క డెమోక్రసీ ఒక్కొక్క రకంగా చేస్తుంది అనమాట. ఇదే కాన్స్టిట్యూషన్ అనుకో అందరూ ఫ్రేమ్ చేసుకుంటారు, ఎలక్షన్స్ అందరూ పెట్టుకుంటారు, పార్టీస్ అందరూ ఫామ్ చేసుకుంటారు, రైట్స్ అందరూ చేసుకుంటారు. కానీ ఈ సోషల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, సోషల్ సిచ్యువేషన్స్ అంటే ఇన్ కేస్ వాళ్ళ దగ్గర, మన దగ్గర అయితే క్యాస్ట్ ఉంది కానీ వాళ్ళ దగ్గర కలర్ ఉండొచ్చేమో, అంటే బ్లాక్ కలర్, వైట్ కలర్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర వేరే కల్చర్ ఉండొచ్చేమో, మొత్తమే అసలు పాటించిన వాళ్ళు ఉండకపోవచ్చేమో. ఎకనామిక్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు మనకన్నా చాలా పేదవాళ్ళేమో, ముందు అసలు వాళ్ళు డెవలపింగ్ నేషన్గా మారాలని కోరుకుంటారేమో. ఇన్ కేస్ వాళ్ళు డెవలప్డ్గా ఉంటే ప్రపంచంలో నెంబర్ 1గా మారాలని కోరుకుంటారేమో. లేదంటే వాళ్ళ దేశంలో పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళందరికీ కూడా ఫుడ్ ముందు దొరికితే చాలు, తర్వాత ఇల్లు సంగతి చూద్దాం అని అనుకుంటున్నారేమో. ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అచీవ్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ కల్చర్స్ని ముందు సక్సెస్ చేద్దాం, మిగిలిన వాటిని తర్వాత చూద్దాం అనుకుని చూస్తుంటారు. సో క్లియర్గా ఇక్కడ ఏం చూస్తామంటే డెమోక్రసీలో ఒక్కొక్కరు గోల్స్, ఒక్కొక్కరు పద్ధతి వేరు. సో ఇప్పుడు సింపుల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫైనల్గా అర్థమైంది ఎవడి దారి ఇక వాడిది, ఎవడి బాధ ఇక్కడ వాడిది అనమాట. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎవరి దారి వాడదైన ఈ డెమోక్రసీలో మనం అందరము కూడాను ఈ డెమోక్రసీ నుండి అన్నీ ఎక్స్పెక్ట్ చేయగలమా, ప్రతి దాన్ని కూడాను డెమోక్రసీలోనే సక్సెస్ చేద్దామా అనేది పెద్ద క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం దానికే. అయితే ఇప్పుడు ప్రజలందరికీ ఏమని తెలిసిపోయిందంటే లెసన్స్లోనే వీటిలోనే బాగా చెప్పడం వల్ల డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి యొక్క ఇంట్రెస్ట్లు, వాళ్ళ యొక్క ఫ్యాసినేషన్స్ అన్నీ కూడాను నెరవేరుతాయి. మీరు ఇటు వచ్చేయండి, మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి, మీ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, మీ పొలిటికల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుని చెప్పాము. అయితే దురదృష్టం ఏంటంటే ఈ డెమోక్రసీని కరెక్ట్గా నడిపే లీడర్స్ లేకపోవడం వల్ల, కరెక్ట్గా దీన్ని తీసుకునే లేకపోవడం వల్ల అందరూ కూడా ఇక బ్లేమ్ చేయడం మొదలెట్టారనమాట. ఇక అసలు ఈ డెమోక్రసీ మనకు సెట్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ కూడా వచ్చేసింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే డెమోక్రసీ యొక్క అసలు పని ఏంటి, ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ స్టెప్ డెమోక్రసీ అంటే ముందు డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అది దాని యొక్క మెయిన్ పని. ఆ తర్వాత మిగిలిన కండిషన్స్ అన్నిటికీ కూడాను అచీవ్ చేయాలంటే దాని యొక్క కండిషన్స్ అనేవి రావాలి.
అంతేగాని సిటిజన్స్కి డెమోక్రసీ ఉందని మాత్రం చేత అన్నీ అయిపోతాయి అంటే అవ్వదు. ఎందుకంటే డెమోక్రసీకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే దానిలో సక్సెస్ అవుతుంది. కానీ మిగిలిన విషయాలు అనేవి వాటి యొక్క కండిషన్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే డెమోక్రసీ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని సిటిజన్స్ అనే వాళ్ళు ఎవడు ఏ స్థాయిలో పైకి తీసుకుని వెళ్తారో అది వాళ్ళ చాయిస్ అనమాట. ఇక్కడ ఈ ఫోటో చూడండి, ఈ ఫోటోలో డెమోక్రసీ ఉంది కదా, ఒకడు అంటాడు సపరేట్ స్టేట్ కావాలని గొడవ పెడుతూ ఉంటాడు, ఇంకొకడు అంటాడు పోలీసులు అనవసరంగా గొడవ చేస్తున్నారు వాళ్ళ మీద అనుకుని అంటారు, ఇంకొకటి స్టూడెంట్స్ గొడవ చేస్తారు ఎస్ఎఫ్ఐ అనుకొని ఏబీవీపీ అనుకొని, ఇంకొంతమంది ఏం చేస్తారు మాకు ఈ లాంగ్వేజ్ కావాలి ఆ లాంగ్వేజ్ కావాలంటారు, ఇంకొకటి అంటారు మాకు మోర్ డేస్ వర్కింగ్ హాలిడేస్ కావాలనుకునే. అంటే డెమోక్రసీ ఉందనుకొని చెప్పి అందరూ అన్ని రకాలుగా అడగడం మొదలు పెడతారు. వీడు ఇవ్వగలడా, వీడేమైనా ఇవ్వగలడా, వీడు ఇవ్వలేడు. సో డెమోక్రసీ కూడాను అలాంటిదే పరిస్థితి అనమాట. సేమ్ అన్నీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్తో తీర్చడం చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే డెమోక్రసీ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ఎవడు ఎంత స్థాయిలో ఎంత గొప్పగా ఎదగలడో అంత ఎదిగిపోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మన ఛానల్కి సంబంధించి అభిజ్ఞ అకాడమీ యాప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాంతోపాటుగా ఆ యాప్లో ఏంటంటే యూపీఎస్సీ, సో యూపీఎస్సీ అందరికీ ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు 3 years అయిపోయిన అంతవరకు కూడా వాళ్ళకి తెలియదు. తెలిసాక లాస్ట్ 2 years ఎవడైతే హార్డ్ వర్క్ చేస్తారో వాడికి సక్సెస్ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ఛానల్లో ఈ యాప్లో మీకు ఒక కోర్స్ ఉంది. ఆ కోర్సులో యూపీఎస్సీకి కావాల్సిన అంతా ఇంకా అయిపోయి ఉంటుంది. ప్రతిదీ కూడా అంటే కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి నుండి న్యూస్ పేపర్ అవసరమా లేదా, ఎన్సీఆర్టీ బుక్స్ అవసరమా లేదా అనే దాని నుండి లక్ష్మీకాంత్లోని ప్రతి పేజీ కూడా ఎలా చదవాలి అనే అంతవరకు ప్లానింగ్స్తో సహా స్ట్రాటజీ అంతా ఇవ్వడం జరిగిపోయింది. సో ఈ కోర్స్ తీసుకుంటే మీకు అన్నీ తెలిసిపోయినట్టే. జస్ట్ ఇంక మిగిలింది మీ యొక్క హార్డ్ వర్క్. ఎవడే హార్డ్ వర్క్ చేస్తే వాడికే ర్యాంక్ అనమాట. అలా ఉంటుంది ఈ యూపీఎస్సీ కోర్స్ సంబంధించి. నెక్స్ట్ ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలంటే సేమ్ యాప్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెమోక్రసీ అంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, గవర్నమెంట్ అనేది అకౌంటబుల్గా ఉండాలి, రెస్పాన్సివ్గా ఉండాలి, లెజిటిమేట్ గవర్నమెంట్ ఉండాలి అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో ఇది ఎంతవరకు మనం తీసుకొని రాగలం, దీని సంగతి ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ మూడిటికి సొల్యూషన్ చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే డెమోక్రసీ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది అంటే ప్రజలు అనమాట వాళ్ళ చేతిలో వాళ్ళ రూలర్స్ని ఎన్నుకునే కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది అనుకుంటుంటారు. నెక్స్ట్ సిటిజన్స్ ఏమనుకుంటారు అంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తాము అన్న ఈ రెండు కూడా బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మొట్టమొదటిది వాళ్ళకి కావాల్సిన రూలర్స్ని వాళ్ళే ఎన్నుకుంటారని. సెకండ్ డెమోక్రసీలో వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఆ డెసిషన్ మేకింగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అని అనుకుంటారు. సో ఇది బేసిక్ అనమాట. డెమోక్రసీ నుండి అందరు సిటిజన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఒక డెమోక్రటిక్ కంట్రీ ఉంది అని అంటే గవర్నమెంట్ అనమాట ప్రజలకి అకౌంటబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరే దానికి వీళ్ళు ఆన్సర్ అడిగితే ఆన్సర్ చెప్పేలా ఉండాలి. సెకండ్ వాళ్ళు రెస్పాన్సివ్గా ఉండాలి. సో ఇన్ కేస్ ఏదైనా తీసుకున్నారంటే ఆ డెసిషన్ కోసం వీళ్ళు క్వశ్చన్స్ అడిగితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా లెటర్స్ వేస్తే ఆ లెటర్స్లోని ఆన్సర్ రావాలి. అంటే గవర్నమెంట్ ఆఫీసర్ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. సో ఇలాంటి రెస్పాన్సివ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. నెక్స్ట్ మూడోది ఏంటంటే సిటిజన్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, వాటిని తీరుస్తాడు అని అనుకుంటాం. అయితే బిఫోర్ ఈ క్వశ్చన్కి వెళ్ళే ముందు అసలు డెమోక్రసీ గవర్నమెంట్ అసలు ఎఫిషియెంటా అనే క్వశ్చన్ చూద్దాం. అసలు మనం అకౌంటబుల్గా ఉంటుంది, రెస్పాన్సివ్గా ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్ తీరుస్తుంది అనుకున్నాం కదా. దీనికన్నా ముందు ఒక క్వశ్చన్, అసలు డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎఫిషియెంటేనా ఎఫెక్టివేనా అనే క్వశ్చన్ చూసుకున్నట్లయితే మేజర్గా నాన్ డెమోక్రటిక్ కంట్రీలో అయితే మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఫాస్ట్గా అయిపోద్ది. రాజు అనేవాడు లేకపోతే మోనార్క్ అనేవాడు లేకపోతే డిక్టేటర్ అనేవాడు వాడు సింపుల్గా ఏంటంటే ఏ డెసిషన్స్ కావాలన్నా సరే తన ఐడియానే వచ్చిన వెంటనే ఆ డెసిషన్ అయిపోద్ది. కానీ డెమోక్రటిక్ కంట్రీలో ఏమవుతుంది, వాళ్ళకి అసలు కాన్స్టిట్యూషన్లో ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు డెసిషన్లో పార్టిసిపేట్ చేస్తారు. డెసిషన్ కోసం చాలాసేపు చేస్తారు అన్నమాట. ఇది చాలాసేపు చేసి అన్నిటికీ కూడాను అందరూ కూడా అసెంబ్లీలో కూర్చొని మెజారిటీ వచ్చేంత వరకు కూడా వరీ అవుతారు. ఒకవేళ మెజారిటీ రాకపోతే వరీనెస్ మిగులుతుంది అనమాట. ఎందుకు, ఆ డెసిషన్ అంటే ముందుకు రాదు. ఎంత మంచి డెసిషన్ అయినప్పటికీ కూడా మెజారిటీ లేకపోతే వాళ్ళు మూసుకొని ఉండాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ అనమాట సిచ్యువేషన్. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే ఇంత లేట్ ప్రాసెస్ కదా, ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో కూర్చోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ మెజారిటీ కోసం ప్రతిసారి కూర్చోవాలనుకుని బాధపడుతుంటారు. ఇలాంటి డెసిషన్ మేకింగ్ ఏంటి, ఇది ఎఫిషియెంట్ అంటే ఎవరికైనా అడిగితే ఏమంటారు అంటే ఇది ఇన్ఎఫిషియెంట్ అంటారు. కాకపోతే ఇక్కడ చూడండి మన డెమోక్రసీ అసలు నడిచేదే దేని మీద, డెలిబరేషన్ మీద, నెగోషియేషన్ మీద. నెగోషియేషన్ అంటే రాజీ పడ్డం, అంటే ఒక విషయానికి బేరం ఆడడం అనమాట. ఇన్ కేసు
ఒకటి 3 ఫార్మర్ లాస్ తీసుకొని వచ్చారు కదా. ఈ 3 ఫార్మర్ లాస్కి ఏమంటారు, గవర్నమెంట్ అంటది ఇది చాలా బాగుంటుంది, దీన్ని ఫాలో అవుదాం అనుకుని అంటారు. రైతులు అంటారు లేదు లేదు ఇది బాగలేదు అనుకుని అంటారు. సో వీళ్ళు ఇలాగ 2-3 రోజులు 2-3 నెలలు అనమాట మాట్లాడుకుంటూనే ఉంటారు. సార్ వీళ్ళంటారు బాగుందని, వాళ్ళంటే ఇలా ఫైనల్గా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి ఫైనల్గా ఈ నెగోషియేషన్స్ బట్టి ఎవరిదో ఒకటి ఒపీనియన్ వస్తుంది. అయితే సక్సెస్ లేకపోతే ఫెయిల్. నెక్స్ట్ డెలిబరేషన్ అంటే ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారనమాట ఒకరి తరపున అనమాట. సో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళని ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకుని వాళ్ళ యొక్క ఐడియాస్ కూడా తీసుకుంటారు. సో ఈ రకంగా అనమాట డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈ డెలిబరేషన్ ఈ ఐడియా మీద అనమాట జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈ డెలిబరేషన్ నెగోషియేషన్ అనేది చాలా స్లో ప్రాసెస్ కాబట్టి ఇన్ఎఫిషియెంట్ అని అనుకుంటారు. అయితే ఒకటి చెప్పండి, ఒక రాజు ఉన్నాడు, వాడు ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నాడు, కానీ అది ప్రజలకు ఇష్టం లేనిది అయితే ప్రజలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే లాంటివి అవ్వచ్చు అయితే చాలా కష్టం కదా. సో ఇలాంటి కష్టమైన డెసిషన్లు తీసుకున్నప్పుడు అనవసరంగా మన ప్రజలందరికీ ఇబ్బంది కదా. అదేదో ప్రొసీజర్ స్లోగా ఉంటే ఏంటి, డెసిషన్ మంచిది వస్తే బాగుంటుంది కదా. ప్రొసీజర్ స్లోగా ఉన్నప్పటికీ కూడాను మొత్తం కూడాను మంచి డెసిషన్, ప్రజలందరికీ సరిపోయే డెసిషన్, ప్రజల యొక్క భవిష్యత్తుని నీట్గా మార్చే డెసిషన్లు వస్తే బాగుంటాయి కదా. అందుకే ఇక్కడ ఫైనల్గా మనం ఏంటంటే మన డెమోక్రసీలో టైము చాలా ఎక్కువ పోతుంది, కాస్ట్ ఆఫ్ టైం చాలా పోతుంది, కానీ ఇది వర్త్ అనమాట. ఏం ప్రాబ్లం లేదు, టైం ఎక్కువ పోయినా సరే ఏం ప్రాబ్లం లేదు, ఒక క్వాలిటీ డెసిషన్ వస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలన్నమాట. సో దీన్ని బట్టి డెలిబరేషన్ అయినా నెగోషియేషన్ అయినా ఏది జరిగినా సరే ఇక్కడ డెసిషన్ అనేది ఫైనల్గా ఒక మంచి డెసిషన్ వస్తుంది, ఒక చెడు డెసిషన్ రాదు అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది, నీకు ఈ గవర్నమెంట్ అనేది ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఇన్ఎఫిషియెంట్గా కనిపించవచ్చు, కానీ ఇదే మోస్ట్ ఎఫిషియెంట్ అనమాట. పనులు తక్కువ జరిగినా సరే ఎఫెక్టివ్ పనులు జరుగుతాయి. సో దట్ దేశం యొక్క అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, చాలా నార్మ్స్ ఫాలో అవుతారు అనుకుంటారు, కానీ దీనివల్ల లాభం ఏంటంటే వీళ్ళు చాలా ప్రొసీజర్స్ ఇవంతా ఫాలో అవ్వడం వల్ల ఈ మొత్తం ప్రాసెస్లోన డెసిషన్ మేకింగ్లోన ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుందో అని తెలుస్తుంది. అదే నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఏమవుతుందంటే ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది, కానీ అసలు రాజు ఎందుకు తీసుకున్నాడు ఆ నిర్ణయం, ఎందుకోసం అలా చేశాడు అనేది తెలియదు. ఇన్ కేసు బాహుబలిని చంపించే నిర్ణయం కూడా తీసుకోండి, శివగామికి జస్ట్ ఒక ఆర్డర్ వేసేస్తే చాలా అయిపోయింది అనమాట. అంటే శివగామి ఏది ఫీల్ అయితే అదే, అక్కడ కోర్టు లేదు, ట్రయల్స్ లేవు, ఏం లేవు. సో ఇలా నాన్ డెమోక్రటిక్ కంట్రీలో ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు, ప్రజలకి కారణం కూడా తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మన కోర్ట్స్ ఉంటాయి, ఈ ప్రాసెస్ అంతా ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ నార్మ్స్ కేవలము పొలిటికల్ లీడర్స్కే కాదు ప్రజలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళకి ఏ ప్రొసీజర్ బట్టి జరిగింది ఇదంతా కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఫైనల్గా ఒక్క మాటలో ఏం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈ డెమోక్రసీలోన ఈ అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ అకౌంటబిలిటీ అనేది వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ మనం ప్రజలకు ఆన్సర్ చెప్పాలి కదా అనే విషయం వాళ్ళకి ఎప్పుడు మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు అకౌంటబుల్గా ఉంటున్నారు. సో ఇప్పుడు ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన ఈ అకౌంటబిలిటీ వస్తుంది, ఓకేనా, మేజర్గా అది వచ్చేస్తుంది. సో కాకపోతే ప్రాసెస్ అనేది స్లోగానే ఉంటుంది అనమాట. ప్రాసెస్ స్లోగా ఉన్న ప్రాబ్లం లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు పని ఫాస్ట్గా కావాలా, పని కరెక్ట్గా జరగాల అనే ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం ఎంచుకున్నది ఏంటంటే పని కరెక్ట్గా జరగాలి. సో కరెక్ట్ అయిన పని కావాలి, కానీ ఫాస్ట్నెస్ మనకు వద్దు అనుకున్నాం. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకి అకౌంటబుల్గా ప్రొసీజర్స్ ఫాలో అవుతున్న గవర్నమెంట్ మనకు కావాలనుకుని మనం అర్థం చేసుకున్నాం డెమోక్రసీని. నెక్స్ట్ ఒకసారి డెమోక్రసీని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, అసలు ఏమేమి ఈ డెమోక్రసీలో పాటిస్తున్నారో ముందు చూద్దామా. వాళ్ళు ముందు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఆ ఎలక్షన్స్ ఎలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, రెగ్యులర్గా జరుగుతుండాలని చూస్తాము. దాంతోపాటుగా వాళ్ళు ఎలక్షన్స్ కూడా ఫ్రీగా జరగాలని చూస్తాము. నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఫెయిర్గా ఉండాలని చూస్తాం. సో ఇక్కడ రెగ్యులర్గా అంటే కొన్నిసార్లు రష్యా ఇలాంటి ప్రాంతాల్లో 7 సంవత్సరాలు అవుతాయి. ఇన్ కేసు అక్కడ కానీ రిగ్గింగ్ చేసి వాళ్ళ గవర్నమెంట్ అసలు ఎలక్షన్ జరిపించకపోతే అప్పుడు ఏమవుతుందో ఒక్కొక్కడే 15 సంవత్సరాలు ఉండిపోతారు. ఇన్ కేసు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు కదా, ఆయన రౌడీయిజం చేసి రిగ్గింగ్ చేసి ఆయన 15 years 20 years ఉండిపోయారు అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అది డెమోక్రసీ గవర్నమెంట్ అవ్వదు. ఎందుకంటే మనం ఆయన ఎన్నుకున్నామా, ఒకసారి అనుకున్నాం, సెకండ్ టర్మ్లో ఆయన ఎన్నుకోలేదు, ఆయన డిక్టేటర్ లాగా ఆయన ఎన్నుకోయాడు అనమాట. అలా అందుకే రెగ్యులర్ ఎలక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. దాని తర్వాత ఫ్రీ ఎలక్షన్స్ ఉండాలి. ఎలక్షన్స్ అనేవి ఫ్రీగా జరగాలి. దట్ మీన్స్ ఎవరిని కూడాను బలవంతం పెట్టకూడదు అనమాట. బలవంతం పెట్టేసి ఎవరి చేత ఓటు వేయనివ్వకూడదు. సో ఫ్రీగా జరగాలి. దాని తర్వాత ఫెయిర్గా జరగాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈవీఎం మిషన్లు పాడు చేయించడం కానీ, లేకపోతే రిగ్గింగ్ చేయించడం కానీ, లేకపోతే ఎలక్షన్ బూత్స్కి వెళ్ళేసి అక్కడికి చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో కాబట్టి మన ప్రజలుగా మనం ఏం చేస్తాము,
మన డెమోక్రసీ కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా పనిచేస్తుంది లేదా అని చెక్ చేయడంలో ఫస్ట్ అనమాట ఈ ఎలక్షన్స్ని చూస్తాం. ఎలక్షన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి, ఫ్రీగా జరుగుతున్నాయి, ఫెయిర్గా జరుగుతున్నాయి. దాని తర్వాత ఈ డెమోక్రసీలో మనం సెకండ్గా చూసేది ఏంటంటే డిబేట్స్ అనేవి బాగా జరుగుతున్నాయి కదా. ఈ డిబేట్స్ అనేవి పబ్లిక్ డిబేట్స్ మేజర్గా అనేవి మేజర్ పాలసీస్ మీద, లెజిస్లేషన్స్ మీద కరెక్ట్గా జరుగుతున్నాయా, అది కూడా ఓపెన్ డిబేట్ జరుగుతుందా అనేది చెక్ చేసుకుంటాం. సో ఇది కానీ బాగా జరిగింది, డిసిషన్స్ బాగానే తీసుకుంటున్నారు. ముందు అంటే రాజకీయ నాయకులందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు, లోక్సభలో ఉన్న వాళ్ళందరికీ కూడాను. అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీస్కి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా, దాని మీద మాట్లాడిస్తున్నారా అనేది మనం చెక్ చేస్తాం. సో వాళ్ళు తెచ్చిన పాలసీస్ కానీ, లెజిస్లేషన్స్ కానీ. దాని తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే సిటిజన్స్కి కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్కి వాళ్ళ క్వశ్చన్స్ అడిగేటప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలి, పోలవరం ప్రాజెక్ట్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే ఇండియన్ ఎలక్షన్స్కి ఖర్చు అవ్వడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఇలాంటివన్నీ అడిగితే సిటిజన్స్కి కావాలని అనుకుంటారు. ఎందుకంటే ఇన్ కేసు అడిగిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే వెంటనే కంప్లైంట్ రైజ్ చేస్తారనమాట ఇలా. సో ఈ రకంగా అనమాట రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడాను ప్రజలకి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఒక్క దీని మీదే అవ్వదనమాట. ఎందుకంటే మిక్స్డ్ రికార్డ్ అంటుంది మేజర్గా కూడాను. ఇప్పుడు మనకి రైట్ ఏంటో తెలుసు, అంటే ఏ రకంగా ఉండాలో తెలుసు. మరి ఇప్పుడు అవి ఒకసారి చెక్ చేద్దాం. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఫ్రీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ ఎలక్షన్లో కూడా చాలాసార్లు ఏంటంటే లొసుగులు ఉంటాయి అనమాట. చాలాసార్లు లొసుగులు ఉండేసి చాలాసార్లు రిగ్గింగ్ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ డిబేట్కి మనం అడుక్కుంటాం. కాకపోతే పబ్లిక్ డిబేట్లో కూడా ఏమవుతుంది అంటే గెలిచిన పార్టీ వాళ్ళ మెజారిటీ ఉంటుంది కదా, వాళ్ళ మైనారిటీ మీన్స్ ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళకి మైక్ ఇవ్వకుండా మాట్లాడినవ్వకుండా చేసేస్తూ ఉంటారు అనమాట. అంటే మనము 100% ఎక్స్పెక్ట్ చేస్తే దాని నుండి మనకు జరిగేది ఏంటంటే 80%. అంటే గుడ్ కన్నా మెల్ల బెస్ట్ అంటారు కదా, అలాంటిదే అనమాట. 100% ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇక్కడ 80% మాత్రమే జరుగుతుంది. సో ఇది సక్సెస్ కాదంటే డెఫినెట్లీ నా దృష్టిలో అయితే సక్సెస్ అనమాట. ఇన్ కేసు ప్రజలు ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు కదా రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా, అది కూడా కొన్ని వాటికి దొరుకుతుంటే కొన్ని వాటికి దొరకవు అనమాట. ఇన్ కేసు గవర్నమెంట్ నిజంగా అక్కడ తప్పు చేసింది అనుకోండి, ఎలా లేదన్నా సరే ఏమన్నా ఉంటాయంటే మాకు మీ లెటర్ అందలేదు, లేకపోతే మా దగ్గర ఫైల్స్ కాలిపోయి, ఇలాంటి డూప్లికేట్ మాటలన్నీ అంటుంటారు అనమాట. క్లియర్గా ఒక్క మాటలో చెప్పాలంటే డెమోక్రసీ అనేది కాస్త కుంటుతూ లేకపోతే చాలా ఫ్లాప్ లాగా నడుస్తున్నప్పటికీ కూడాను నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ మీద పోల్చుకుంటే ఇది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్లో మంచి చెడు జరుగుతున్నాయి, అంటే మనకి ప్రతిసారి కూడా పదవులు మారుతున్నాయి. నెక్స్ట్ డిబేట్స్ ఫెయిర్గా జరుగుతుంది లేదా సంగతి పక్కన పెడితే ముందు ఆ విషయం మీద డిబేట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ ప్రతిదానికి రాకపోయినా సరే చిన్న చిన్న ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అంటే 100% లేకపోయినా సరే 80% దొరుకుతుంది. అదే నాన్ డెమోక్రటిక్ కంట్రీస్లో తీసుకోండి, సరదా తీరిపోద్ది, అసలు ఇవి కూడా దొరకదు అనమాట. మేజర్గా ఈ రకమైన కూడా దొరకవు. నెక్స్ట్ డెమోక్రసీ అంటే అందరూ తెగ గింజుకునేది ఏంటంటే కరప్షన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ప్రజల చేత పరిపాలన కాబట్టి దేశం మారిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ టాగూర్ మూవీ చూడండి, టాగూర్ మూవీలో యాంటీ కరప్షన్ బ్యూరో అని పెట్టేసి తెగ చంపేస్తూ ఉంటారు. ఆ సినిమాలో ఏమని చెప్తారు, లంచం ఎవరిని అడగకూడదు, పని చేయించుకోవడం నీ హక్కు అనుకొని చెప్తారు. సో ఈ రకంగా డెమోక్రసీలో అందరూ కూడాను తెగ అడిగేస్తుంటారు. ఇలాంటి సినిమాలు చూసి ప్రజలు కూడా తెగ ఫ్రస్ట్రేట్ అయిపోతారు, రే మాకు ఇలాంటివి జరగాలి కదరా అనుకొని. అయితే నిజం చెప్పాలంటే ఈ డెమోక్రసీలో మన ఒక్క కంట్రీలోనే కాదు, చాలా కంట్రీల్లో కూడా ఇదే ప్రాబ్లం అనమాట. ఈ ఈవిల్ అనేది ఇబ్బంది పెట్టేస్తుంది. అన్ని దేశాల్లో కూడాను ఈ కరప్షన్ అనేది తెగ ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. ఇది నాన్ డెమోక్రటిక్ కంట్రీల్లో కూడాను ఇదే సిచ్యువేషన్, ఇదే రకంగా ఉందన్నమాట. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మన ఒక్క డెమోక్రసీసే కరప్ట్ అంటే అంత సీన్ లేదు. నాన్ డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఈ కరప్షన్ ప్రాబ్లం ఉంది. దీన్ని జస్ట్ బికాజ్ ఆఫ్ డెమోక్రసీ అనుకొని మీరు అంతా చెయ్యాలంటే అయిపోద్దా? ఓకేనా, అలా అవ్వదన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మీరు ఒక ఆయన్ని సీఎం చేశాను కదా సార్, మీకు సీఎం చేశాను కదా, నేను అడిగిందని ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇప్పుడు సీఎం అనుకోండి, ప్రతిదీ అడుక్కొని వెళ్ళామనుకోండి ఆయన చేయలేనివి కూడా ఉంటాయి. అప్పుడు కూడా మీ డైలాగ్, సార్ మీరు సీఎం సార్, మీరు చెయ్యాలి సార్, మీరెందుకు సార్ చేయట్లేదు అనుకుని అన్నారు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. సో అందరూ అన్నీ ఎక్స్పెక్ట్ చేసినవన్నీ చేయలేరు అనమాట. ఇక్కడ కరప్షన్ కూడాను 100% తీయడం అనేది కష్టమే. సో ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్లో అకౌంటబిలిటీ గురించి నేర్చుకున్నాం. అంటే మనకు 100% అకౌంటబిలిటీ లేకపోయినప్పటికీ కూడాను ఎంతో కొంత ప్రజల యొక్క మాటలకి వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి అకౌంటబుల్గా ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్స్ గురించి చూసాం, ఎలక్షన్స్ కానీ లేకపోతే పబ్లిక్ డిబేట్ కానీ. ఇది 100% లేకపోయినా సరే ఎంతో కొంత రెస్పాన్స్ అయితే ఉంటుంది, కొంతవరకు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఈ డెమోక్రసీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు. ఇంకా మూడోది ఏంటంటే లెజిటిమేట్ గవర్నమెంట్ అన్న మాట. సో ఈ లెజిటిమేట్ గవర్నమెంట్ ఏంటి సంగతి, దీని సంగతి ఏంటంటే
ఇక్కడ మనము ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రజలైతే ఎవరైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళే వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సింపుల్గా పీపుల్స్ ఓన్ గవర్నమెంట్, అంటే ప్రజల గవర్నమెంట్. సో ప్రజల గవర్నమెంట్ ఎవరినైతే ప్రజలు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకే వస్తున్నారు. సింపుల్గా చూసుకున్నట్లయితే ఇది లెజిటిమేట్ గవర్నమెంట్. సో నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్తో పోల్చుకుంటే మనం ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అనమాట. ఎందుకంటే మనం ఎంచుకున్న వాడే లీడర్ అనమాట. అదే నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో అసలు ఈ లెజిటిమేట్ గవర్నమెంట్స్ ఉండవు. ఎవడైతే పదవిని ఎవరికైతే బలం ఉందో వాడు ఈ పదవులన్నీ కొట్టేస్తూ ఉంటారు అనమాట, సింపుల్గా కూడా. అయితే సౌత్ ఏషియాలోన చాలా దేశాల్లోని కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ప్రజలు మీకు ఏ రకమైన కంట్రీ కావాలి, డెమోక్రటిక్ కావాలా, ఎంతమంది మీకు డెమోక్రసీ సూట్ అవుతుంది అంటే ఒక్క పాకిస్తాన్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా డెమోక్రటిక్ మంచి కంట్రీ, మంచి టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని దాన్నే మనము ఉంచుకుంటూ బాగుంటుంది అని కొంచెం చెప్పారనమాట. సో ఒక్క పాకిస్తాన్ తప్పించి సో ఎవరు ఎంతమంది ఎన్ని దేశాలు అనమాట స్ట్రాంగ్గా అగ్రీ చేస్తారు డెమోక్రసీ కంటే సౌత్ ఏషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, దీంట్లో ఒక్కొక్కరు కూడాను 90% ఇలాగనమాట సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఈ లెక్కను చూస్తే డెమోక్రసీ నువ్వు పెట్టిన 100 గోల్స్ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ 80% అయినా రీచ్ అవుతే బెస్టే కదా. ఒక పర్సన్ 80% రీచ్ అవుతున్నాడు అంటే మామూలు విషయం కాదు, అది రోజు సక్సెస్ అవుతున్నట్టే అనమాట. అది మెయిన్. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. నెక్స్ట్ డెమోక్రసీలో ఇంకొంతమంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డెవలప్మెంట్, మన ఎకనామిక్ గ్రోత్ అనమాట. అంటే డెమోక్రసీ ఉంది కాబట్టి మన జీడిపి పెరిగిపోవాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 జీడిపి అయిపోవాలి, ఇలాంటివి కోరుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫెయిర్ కాదబ్బా. డెవలప్మెంట్కి డెమోక్రసీకి లింక్ లేదు. ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే మనకి మేజర్గా అన్ని కంట్రీస్కి కూడాను 1950 తర్వాత చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చాయి కదా. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత డెమోక్రసీస్ ఉన్నాయి. అయితే డిక్టేటర్షిప్తో పోల్చుకుంటే డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కాస్త వెనకగానే ఉన్నాయి ఎకనామిక్ డెవలప్మెంట్లో. ఇది మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే డిక్టేటర్షిప్ గవర్నమెంట్స్ బాగా పర్ఫామ్ చేసేయా, వాటి యొక్క డెవలప్మెంట్స్ చాలా బాగుంది అనుకొని తెలిసిన వెంటనే మనకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే రిజెక్ట్ చేసేయాలనిపిస్తుంది. అదేదో డిక్టేటర్షిప్పే బెస్ట్ కదా, వాడు కాస్త స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దేశాన్ని సూపర్గా రన్ చేస్తున్నాడు అనుకుని. ఎగ్జాంపుల్గా చైనాలో 1 పార్టీ సిస్టమ్, కానీ చైనా ఇప్పుడు చూస్తే సెకండ్ లెవెల్లోనే హై లెవెల్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ డిక్టేటర్షిప్లో బాగుంది అనుకోని. అయితే ఒక మాట చెప్పిన, ఇక్కడ డెవలప్మెంట్ అనేది కేవలము ఆ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే అది మోనార్కియా, లేకపోతే డయార్కియా, లేకపోతే ఆలిగార్కియా, లేకపోతే అరిస్టోక్రసియా, అది కాదు డెమోక్రసియా, లేకపోతే డిక్టేటర్షిప్, ఏదని కాదు. మేజర్గా వాటిని డిపెండ్ అయ్యేవి ఏంటంటే మొట్టమొదటి రీజన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కంట్రీ పాపులేషన్. ప్రజలు ఎక్కువ మంది ఉన్నారనుకో, ఈ ప్రజలకి అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా కష్టం. సో దట్ వాళ్ళు ఏమవుతారంటే పేదవాళ్ళు అయిపోతారు. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ లేదో అప్పుడు పావర్టీ అయిపోద్ది. పావర్టీ అయిపోతే వాళ్ళ పరిస్థితి హెల్త్ పాడైపోయింది అనుకోండి, వాళ్ళు సరిగ్గా జాబులకి వెళ్ళకపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లలకి అనమాట మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేరు. ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా సేమ్ అనమాట చిన్న పనులు చేసుకుని మళ్ళీ పావర్టీలో పడిపోతారు. ఇది ఒక ట్రాప్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్కిల్ రౌండ్ ఇలా తిరుగుతూనే ఉంటుంది. సో ఈ రకమైన సిచ్యువేషన్ కంట్రీలో పాపులేషన్ సైజు ఎక్కువ ఉంటే అది ప్రాబ్లం. నెక్స్ట్ గ్లోబల్ సిచ్యువేషన్స్. ఇన్ కేస్ మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా రష్యాకి ఉక్రెయిన్కి గొడవ అయితే ఆయిల్ ప్రైసెస్లో చేంజెస్ వచ్చేస్తాయి, ఉల్లిపాయల రేట్లలో చేంజెస్ వస్తాయి, బంగాళదుంపల రేట్లలో చేంజెస్ వస్తాయి. ఓకేనా, ఇలాంటివన్నీ చేంజెస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో మనం ఒక్కరం కరెక్ట్గా ఉంటే కాదు, ప్రపంచం కూడా కొన్నిసార్లు కరెక్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్. దాని తర్వాత కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మనకి యుఎస్ సపోర్ట్ ఉంది, దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ ఉంది, రష్యా. దాని తర్వాత మనకి చెడు పక్కన ఏంటంటే పాకిస్తాన్, చైనా, ఈ రెండు కూడా మనకు సరదా తీర్చేస్తున్నాయి కొన్నిసార్లు. సో ఇక్కడ ఏమవుతుంది, మన ఇంట్లో శత్రువు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా శత్రువుతో గొడవాడుకున్నప్పటికే టైం అంతా అయిపోద్ది, తనకే డబ్బులు అంతా పెట్టాల్సి వస్తుంది. సో మన డిఫెన్స్కి కూడా చూసుకున్నట్లయితే మన దగ్గర చాలా ఎక్కువ మొత్తం కూడా ఈ డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఇతర కంట్రీలతో ఏ రకంగా ఉన్నాము, శత్రుత్వం ఉంటే డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలి, వాడి మీద నిఘా పెట్టుకోవాల్సి వస్తుంది. అదే పాజిటివ్గా ఉన్నామంటే మనం వాడితో కలిపి ఎంతలా ట్రేడ్ చేస్తున్నాము, ఎంతలాగా మనం ఇద్దరం సపోర్ట్ చేసుకుని ఎంత ఎక్కువగా డెవలప్మెంట్ అవుతున్నాం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఇదంతే కూడా ఇన్ కేసు నువ్వు డెవలప్ అయ్యే కంట్రీగా మారాలంటే నీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండాలి అనేది విషయం. నెక్స్ట్ అన్నిటికన్నా మించి వాళ్ళకి ఎకనామిక్ ప్రయారిటీస్ అనమాట. కొంతమంది ఎకనామిక్ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి అంటే కేవలం వెల్ఫేర్ మీదే దృష్టి పెడతారు, ఇంకొంతమంది ఏంటంటే కేవలం డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేస్తారు. సో ఈ రెండు తప్పే. కొంతమంది డెవలప్మెంట్, ఈ వెల్ఫేర్ రెండింటిని ప్యారల్గా తీసుకుని వెళ్తారు. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక్కొక్క రకమైన ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ మీద. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీస్ ఉంటాయి అనమాట.
వెల్ఫేర్ లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనుకోండి. అయితే ఫైనల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎవరికైతే సక్సెస్ చేస్తాయో వాళ్ళకి మాత్రమే డెవలప్ అవుతున్నారు, అంతేగాని కేవలం డెమోక్రసీ ఉంది, డిక్టేటర్షిప్ ఉంది అందుకే వీళ్ళు డెవలప్ అయిపోవాలంటే జరగదు అనమాట. సో ఇక్కడ మీకు ఇంతకుముందు డెమోక్రసీ కన్నా డిక్టేటర్షిప్స్ బాగున్నాయి అన్నాం కదా, యాక్చువల్ అది నెగ్లిజిబుల్ అనమాట, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, మరీ ఎక్కువగా బీభత్సమైన డిఫరెన్స్ కూడా లేదు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే డెమోక్రసీ ఉన్నంత మాత్రాన ఎకనామిక్గా డెవలప్ అయిపోతాము, దేశం ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చేస్తే, ఇండిపెండెన్స్ వచ్చి 75 years అవుతుంది, ఇక్కడ నుంచి కూడా బాగా అయిపోద్ది అనుకుని మనం ఫిక్స్ అవ్వలేము. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ట్ డెమోక్రసీలో ఉంటే మనము డెమోక్రసీలో ఉంటే ఎకనామిక్గా డెవలప్ అవుతామో లేదో తెలియదు, కానీ డిక్టేటర్షిప్ కంటే మాత్రం మనం ముందుగానే ఉండొచ్చు అనే విషయం మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మాట్లాడేది డెమోక్రసీలో డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ బాగుంటుంది, ప్రతి ప్రజలకి కూడా అవకాశాలు ఉంటాయి కదా, సో దట్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి అని అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, రిచ్ వాడు ఉన్నాడు కదా, రిచ్ వాడికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మిడిల్ క్లాస్ వాడికి చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, ఆ మిగిలింది పూర్ వాడికి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి, రిచ్ వాడు రిచ్ అవుతున్నాడు, పూర్ వాడు పూర్ అవుతున్నాడు అనే సిచ్యువేషన్ ఈ బొమ్మలో కనిపిస్తుంది. ఇంకొక సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో చూడండి, ఈ ఫోటోలో ప్రపంచంలో ఉన్న వెల్త్ అంతా కూడా 80% వెల్త్ కేవలం ప్రపంచంలో 2% మంది దగ్గర ఉంది. అంటే మీకు ప్రపంచంలో ఉన్న వెల్త్ అంతా ఈ 2% చేతిలోనే ఉంది, ఆ మిగిలింది కాస్త వీళ్ళ చేతిలో, మిగిలిన 50% సంపాదించుకోవాలి, పంచుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో 4 ఉన్నారంటే ఎవడైనా బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ బలవంతుడే మొత్తం 80% ఫుడ్ అంతా తినేస్తాడు, మిగిలిన 20% మిగిలిన 3 పంచుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, దౌర్జన్యాలు, దోపిడీలు, గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. అయితే మన వాళ్ళు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే డెమోక్రసీ అంటే సోషల్ డైవర్సిటీ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే హార్మోనియస్ లైఫ్ ఉంటుంది, ప్రజలందరూ కూడా సామరస్యంగా సూపర్గా సోషల్ లైఫ్ బతికిస్తూ ఉంటారు అనుకుని మనం అనుకుంటాం. ఇన్ కేస్ మనం ఫ్యూచర్ లెసన్లో ఇంతకుముందు లెసన్లో కూడా చూసేటప్పుడు బెల్జియం కానీ శ్రీలంక కానీ ఇలాంటి 2 కంట్రీస్ డిఫరెన్సెస్ చూసుకున్నప్పుడు బెల్జియం డెమోక్రసీని సెటప్ చేసుకోవడం బట్టే వాళ్ళు ఇంత సూపర్గా ఉన్నారు, వాళ్ళ మధ్య గొడవలు లేవు, కాంపిటీషన్ లేకుండా చాలా బాగుంది అని అనుకున్నాం. అయితే శ్రీలంక మాత్రం అనవసరంగా డెమోక్రసీని సరిగ్గా సెటప్ చేసుకోకుండా మెజారిటీ పాలనకు వెళ్ళడం వల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు నాకు చెప్పుకోండి. అయితే ఇక్కడ మేజర్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎంత ట్రై చేసినప్పటికీ కూడాను చిన్నగా మిగిలిపోతాయి అనమాట కొన్నిసార్లు టెన్షన్లు కానీ వైలెన్స్ కానీ. సో ఏ సొసైటీ కూడాను పర్మనెంట్గా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడాను తీర్చలేవు. ఎందుకంటే సోషల్ డైవర్సిటీ ఎంత ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ఇద్దరే సరిగ్గా చక్కగా ఉంటారు, అక్క చెల్లెలు ఇద్దరు చక్కగా ఉంటారు, అలాంటి దేశంలో ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఎలా చక్కగా ఉంటారు అనుకుని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే డెమోక్రసీలో ఇలాంటి పర్మనెంట్గా చేయలేకపోయినప్పటికీ కూడాను, సాల్వ్ చేయలేకపోయినప్పటికీ కూడాను మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి, డెమోక్రసీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అవసరమైతే నెగోషియేట్ చేయగలం, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడించే మెకానిజమ్స్ ఉన్నాయి అనమాట. అంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అటు ఒకడు కూర్చోబెట్టి వాళ్ళ మధ్య ఒక లీడర్ పెట్టి ఏమైంది మీ ఇద్దరికి అనుకుని అనమాట, అవసరమైతే వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరించడం, నెగోషియేట్ చేయడం, ఈ రకంగా చేసి కూర్చోబెట్టే మెకానిజమ్స్ ఉన్నాయి. మనము పూర్తిగా 100% తీసేలేకపోవచ్చు, కానీ కొంతవరకు చేతులు కల్పించేసి మొత్తాన్ని చేసేవచ్చు. కానీ అదే నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ అనుకోండి, వాళ్ళు ఏం ప్లాన్ తెలుసా, మాకు ఏం తెలియదు, మాకు కనిపించలేదు, ఏమో సార్ నాకు కనబడదు అనుకుని బ్లైండ్ అయ్యి చేసేస్తారు అనమాట. వాళ్ళు అసలు ఈ సోషల్ డిఫరెన్సెస్ని అసలు తగ్గించమనే చూడరు, ఇక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్స్ని అసలు పట్టించుకోరు, దాని తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా పట్టించుకోరు. ఇంకా శ్రీలంక చూసుకున్నట్లయితే వాళ్ళు ముందు నుండి చెప్తున్నారు, మా లాంగ్వేజ్ని కూడాను మీరు అఫీషియల్ లాంగ్వేజ్ కాకపోయినా సరే గుర్తించండి, మాకు కూడాను గవర్నమెంట్లో పోస్టులు ఇవ్వండి అనుకున్నా, అంటే అసలు పట్టించుకోరు, చూడలేదు అనమాట. సో ఇలాంటివి జరుగుతాయి. అదే బెల్జియం కంట్రీలో చూసుకున్నట్లయితే వాళ్ళొక మెకానిజం తయారు చేశారు, కోఆపరేటివ్ గవర్నమెంట్ అనుకొని, దాని తర్వాత కమ్యూనిటీ గవర్నమెంట్స్ అనుకుని, ఇలాంటి మెకానిజం చేసేసి వాళ్ళు అక్కడ మాట్లాడుకుని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారనమాట. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ అనేవి బాగా కనిపిస్తాయి కానీ ఏమీ చేయవు అనమాట, అసలు ఇలాంటి సోషల్ డిఫరెన్సెస్ పట్టించుకో. ఎందుకంటే మన ఇండియాలో మణిపూర్ ఉంది, అస్సాం ఉంది, థాయిలాండ్, అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఇటు ఢిల్లీ ఉంది, ఇలాంటి రకరకాల ప్లేసెస్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ దేశంగా అయిపోతాం అనుకుని కూడా కొన్నిసార్లు అడుగుతుంటాడు. కానీ వీటందరినీ చల్లబెట్టి వీళ్ళందరినీ కూడా కూల్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచేటట్లు చేయగలదు అనమాట ఈ డెమోక్రసీకి సంబంధించినంత వరకు కూడాను. సో అంతేగాని కళ్ళు మూసుకొని మీరు కొట్టుకుంటారా, మీరు పడండ్రా, మేము చూడడం, అసలు పట్టించుకోమనే యాటిట్యూడ్ అయితే ఉండదన్నమాట.
సో ఇక్కడ డెమోక్రసీ అంటే ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే మెజారిటీ ఒపీనియన్ అనుకుని అంటారు. అయితే ఇక్కడ మెజారిటీ ఒపీనియన్ జస్ట్ మెజారిటీ ఒపీనియన్ మాత్రమే కాదు. ఇక్కడ డెమోక్రసీ అంటే మెజారిటీ మైనారిటీ ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క డెసిషన్స్ కోసం వెళ్తారు అనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మెజారిటీ అదే రకంగా మైనారిటీ వీళ్ళిద్దరూ కలిసి ముందుకు వెళ్ళి గవర్నమెంట్కి ఒక వ్యూని ఇస్తారనమాట. ఈ వ్యూ ఇచ్చండి, సో మా ఇద్దరికి తగ్గట్టుగా ఈ రకంగా పనిచేయండి అనుకోని. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, మెజారిటీ డెసిషన్ కానీ మైనారిటీ ఒపీనియన్స్ కానీ ఇప్పుడు పర్మనెంట్గా ఉండవు. వాళ్ళు కూడాను ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు కూడాను చేంజ్ అవుతూనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మెజారిటీ అంటే ఏంటి అని అంటే ఎవడైతే ఎక్కువ మంది ఏ రిలీజన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఏ రేస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ లింగ్విస్టిక్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని కాదు. ఇక్కడ మేజర్గా ఏంటంటే మెజారిటీ అంటే ఏంటంటే ప్రతి డెసిషన్ కూడా ఉంటుంది కదా, ఆ డెసిషన్లో అనమాట ఎవరిది ఎక్కువ హై పొజిషన్ ఉంది అది మెజారిటీ. అంటే ఇక్కడ హిందూ ఉన్నారా, హిందువులందరికీ కూడాను ఈ రోజు నుంచి ప్రతి ఒక్క హిందూ కుటుంబంలో 100 రూపాయలు దేశం కోసం ఇవ్వాలి అనుకుని అన్నారనుకోండి, రిచ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇచ్చేస్తారు. కానీ మిగిలిన 80%లోనూ పూర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇవ్వమనుకుని అంటారు. ఇక్కడ డెసిషన్ ఎవరిది, హిందువులందరిలో కూడా ఇద్దరు విడిపోయారు అనమాట, రిచ్ వాళ్ళు పూర్ వాళ్ళు. సో ప్రతి సిచ్యువేషన్లో కూడా ఇలానే ఉంటుంది అనమాట. ప్రతి డెసిషన్కి కూడా మెజారిటీ మైనారిటీ ఉంటుంది. సో ఇక్కడ ఫైనల్గా మీరు ఏమో అర్థం చేసుకోవాలి, జస్ట్ రిలీజియన్ రేస్ బట్టి మెజారిటీ కాదు, మెజారిటీ అనేవి డెసిషన్లు బట్టి ఉంటాయి. ఇక నుంచి కూడాను ప్రతి ఒక్క ఇంట్లో నుండి వాడి పిల్లడిని ఆర్మీ కోసం పంపించండి అనుకున్నంటే తల్లులందరూ కూడాను కొంతమంది దేశభక్తి ఉన్న తల్లులు ఉంటారు, ఇంకో కొంతమంది అంటే వాళ్ళకి కుటుంబంలో ఒక్క కొడుకు లేని తల్లులు ఉంటారు. సో ఒక్క కొడుకు లేని తల్లులందరూ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు మెజారిటీ అవుతారు. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే డెమోక్రసీ అంటే మెజారిటీయే, కానీ ఆ మెజారిటీ అనేది దేని మీద ఉంటుంది, డెసిషన్ బేస్డ్గా మెజారిటీ ఉంటుంది, కానీ లాంగ్వేజ్ బేస్డ్గా రేస్ బేస్డ్గా క్యాస్ట్ బేస్డ్గా మెజారిటీ అనేది కష్టం. సో సింపుల్గా ఒక మాటలో అండ్ ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే అసలు మెజారిటీ అనేది తీసేస్తే డెమోక్రసీలో గోల్ తీరిపోద్ది కదా అనుకుంటున్నాం కదా, అసలు రాంగ్. అది డెమోక్రసీలో మేజర్గా కూడా ప్రతి సిటిజన్ కూడా హ్యాపీగా బతకాలంటే మెజారిటీ అనేది ప్రతిరోజు ప్రతి టైంలో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డెసిషన్లు తీసుకుంటారు, డెసిషన్ ఎవడో ఒక్కడో తీసుకోరు కదా, అందరూ కలిసి డెసిషన్లు తీసుకోరు. అప్పుడు మెజారిటీ అనమాట 5 మెంబర్స్ ఉన్నారంటే దాంట్లో ఎవడైతే 3 మెంబర్స్ ఓకే చేస్తే ఆ డెసిషనే వస్తుంది. సో డెమోక్రసీలో మెజారిటీ అనేది కామన్. ఇక నుంచి కూడాను ఎవడో కూడాను మెజారిటీని తీసేయాలి, అది బర్త్ బేస్డ్గా తీసేయాలి, రూల్ బేస్డ్గా తీసేయాలి అనే క్వశ్చన్స్ వేయడం మానేయండి. ఎందుకంటే ఇక్కడ డెసిషన్స్ అనేవి రూల్ బేస్డ్గా జరుగుతాయి తప్ప ఆ రిలీజన్ బేస్డ్గా వాడు ఏదో ప్లేస్లో పుట్టాడు కాబట్టి ఆ ప్లేస్లో పుట్టాడు కాబట్టి ఆ గ్రూప్లో పుట్టాడు కాబట్టి ఆ డెసిషన్ జరుగుతుంది అని అనుకోకండి. ఓకేనా. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం స్టోరీలో సోషల్ డిఫరెన్సెస్ ఉంటాయి. నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో అయితే ఆ సోషల్ డిఫరెన్సెస్ అసలు పట్టించుకోవు, కానీ ఇక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్లో వాటిని పట్టించుకుంటాయి, వాటిని కలిసి కూర్చునేలాగా నెగోషియేట్ చేయడానికి మెకానిజమ్స్ ఉంటాయి, అవసరమైతే తగ్గించడానికి కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇది సోషల్ డిఫరెన్సెస్ 100% తీర్చడం మాత్రం కష్టం, కానీ ఎంతో కొంత ప్రయత్నాలు అయితే జరుగుతాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి డెమోక్రసీలో. సో ఇక్కడ కూడా మేజర్గా ఏంటంటే 100% కంటే 80% అనేది చాలా బెస్ట్ అనే పాలసీ ఇక్కడ కూడా తెలిసిపోతుంది. దాని తర్వాత చివరిగా డిగ్నిటీ అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద సిటిజన్స్ అనే కాన్సెప్ట్కి వచ్చాము. ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కడో కూడాను ఈ డెమోక్రసీలో ఏమని ఫీల్ అవుతాడంటే నాకు నా డిగ్నిటీ ఉంటుంది, ప్రజలకు ఫ్రీడమ్ ఉంటుంది అని ఫీల్ అవుతాడు. అదే మీరు నార్త్ కొరియా తీసుకోండి, అక్కడ ఒక పాలసీ ఉంది, 7 కటింగ్లు 7 హెయిర్ కటింగ్స్ ఉంటాయి. ఆ 7 టైప్ ఆఫ్ హెయిర్ కటింగ్స్ మాత్రమే చేయాలి, అంతకుమించి వేరే చేస్తే వాడికి 6 పడుతుంది. కానీ మన ఇండియాలో ఫ్రీడమ్ ఉందన్నమాట, సిటిజన్స్కి ఫ్రీడమ్ ఉంది, ఇండివిజువల్కి చాలా ఫ్రీడమ్ ఉంది అనే విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా కూడాను అన్ని టైప్ ఆఫ్ గవర్నమెంట్స్తో కంటే డెమోక్రసీలోనే ఒక పర్సన్కి అనమాట క్లియర్గా రెస్పెక్ట్ దొరుకుతుంది, క్లియర్గా డిగ్నిటీ దొరుకుతుంది. సో క్లియర్గా వాళ్ళకి అనమాట అన్నిటికన్నా మించి మొత్తం ప్రపంచంలో అన్ని రకాల ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోన ఇక్కడ ఒక ఇండివిజువల్కి కరెక్ట్ న్యాయం జరుగుతుంది అనమాట. ఇదే బాగలేదు అనుకుని అన్నామంటే ప్రపంచంలో మిగిలినవన్నీ కూడా నీకు అసలు నచ్చవు అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మిగిలినవన్నీ కూడాను సబార్డినేషను డామినేషను ఈ రకమైన ప్రాసెస్లోనే బతికేవి. అంటే ఒక మనిషిని తొక్కేసి ఒక మనిషి కన్నా పైన ఉండాలి అనేది. ఇంకేస్ రంగస్థలం మూవీ చూసారనుకోండి, రంగస్థలం మూవీలో కూడాను ప్రెసిడెంట్ గారి సొసైటీ అనమాట మిగిలిన వాళ్ళందరినీ తొక్కుతూ ఉంటుంది. ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. కానీ డెమోక్రసీలో లాస్ట్గా ఏమవుతుంది, ప్రజలందరూ సమానం అయిపోతారు, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.
ఇన్ కేస్ ఉమెన్ విషయం తీసుకోండి, ఉమెన్కి కూడాను ఒకప్పటి నుండి చాలా కాలం నుండి స్ట్రగల్సే ఉండేవన్నమాట. ఉమెన్స్ కూడాను కిందకి తొక్కేవాళ్ళు, వాళ్ళకి ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండేది. దాంతోపాటుగా ఇన్ కేస్ మీరు క్యాస్ట్ బేస్డ్గా తీసుకోండి, వాళ్ళకి కూడాను సేమ్ ఇలాంటివే అట్రాసిటీస్ జరిగేవి. ఇవన్నీ కూడా వాళ్ళ మీద కూడా ఇన్ఈక్వాలిటీస్ జరిగేవి. అమ్మాయిలు ఏ రకమైన ప్రాబ్లమ్ చేశారో వాళ్ళకి కూడా. అయితే ఇక్కడ ఈ డెమోక్రసీలు ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ తీసుకొని రాలేకపోవచ్చు, కానీ కనీసం చట్టాలు చేస్తారు కదా, కనీసం లాస్ చేస్తారు కదా, కనీసం మోరల్ ఫౌండేషన్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో వీటిలో రాసి వాళ్ళ మీద ఇలాంటివి చేయకూడదు, వాళ్ళని మంచిగా ట్రీట్ చేయాలి అనే విషయాలు రాస్తారు కదా. అంటే నాన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అయితే ప్రజలు ఎలా పడితే పని అనుకుని ఆయన వదిలేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. అవసరమైతే సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ మారుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా సిటిజన్ అనేవాడే డెమోక్రసీలో ఇంపార్టెంట్. సో ఈ సిటిజన్ని కొంతవరకైనా బెటర్ చేద్దాం అనుకుని ప్లాన్ వేస్తూ ఉంటారు అనమాట ఈ రకంగా. సో ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే నీకు డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది 100% దొరకకపోవచ్చు, కానీ ఒక చట్టం చేస్తాం, చట్టాన్ని గౌరవించేలా కూడా చేస్తాం. ఒక 80% ప్రజలకు అనమాట హ్యాపీ జరుగుతుంది ఆ చట్టం ద్వారా. కానీ ఎక్కడో 20% అనమాట ఎవరి మీద ఒకసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, నెగిటివ్స్ జరుగుతుంటాయి, వాళ్ళకి పాడు చేసేస్తూ ఉంటారు, క్యాస్ట్ బేస్డ్గా కొడుతూ ఉంటారు. ఆ 20% వాళ్ళకి జైల్లో వేసి వాళ్ళకి ఉతుకుతారు అనమాట. అంతకన్నా ఏం చేయగలము. సో మిగిలిన 80% బాగున్నారు కదా అనుకుని ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట ఉండొచ్చు, అంతే ఈ డెమోక్రసీలో. సో ఈ లెసన్ బట్టి మీరు ఫైనల్గా ఏం అర్థం చేసుకున్నారంటే డెమోక్రసీ కూడాను ఎంత బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడాను అది కూడా 100% అందరి యొక్క ఆశలు తీర్చలేదు. ప్రతిసారి కూడాను ఎగ్జామినేషన్ పెడితే డెమోక్రసీ బాగుందా మీ దేశంలో అని అడిగితే మీరు బాగా డెవలప్డ్ కానీ బాగా పూర్ కంట్రీకి వెళ్ళేసి అడిగినా సరే ఏం బాగుందండి డెమోక్రసీ మాకు సరిగ్గా లేదు అనుకునే చెప్తాను ఆన్సర్లు. ఇన్ కేస్ మీరు బాగా డెవలప్ అయిన కంట్రీకి వెళ్ళండి, అక్కడ కూడా ప్రజలు ఏమంటారంటే కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు. సో ఏం బాగుందండి మా బ్రిటన్లోన అంత బాగలేదు, అంత బాగా చేయట్లేదు అనుకుని అంటారు. అంటే ప్రతి స్టేజ్లో కూడా మీరు వెళ్తే ఇలాగే కనిపిస్తుంది. సో ఒకటి పబ్లిక్లోనే ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది డెమోక్రసీ పక్కన కనిపిస్తూనే ఉంటుంది. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, వాడు ఇంకా బాగుండాలి అనుకుని అంటున్న ప్రతిసారి కూడా ఆల్రెడీ ఎంతో కొంత బాగుంది కదా, అంటే ఆ ఎంతో కొంత బాగున్న సక్సెస్ ఎవరు చేశారు, డెమోక్రసీయే చేసింది కదా అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలు ఇంకా బాగుండాలి అని అంటే అది బెస్టే, అంతకుమించి ఇంకేం చెప్పలేం. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా నీకు 100% జరగడం మాత్రం కష్టం, కానీ ఎంతో కొంత తన సాయి శక్తిలో చేస్తుందన్నమాట. చేసేసి పర్సన్స్కి వాడి యొక్క ఇండివిజువల్స్కి పెంచిందనమాట. ఈ రోజున నువ్వు ఒక పర్సన్ మాత్రమే కాదు, నువ్వు ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, నువ్వు ఒక వస్తువు మాత్రమే కాదు, ఈరోజు నువ్వు ఒక సిటిజన్గా నీకు స్టేటస్ మారిపోయింది. ఈరోజు నీ చేతిలో ఉన్నది ఓటు మాత్రమే కాదు, నీ గవర్నమెంట్ని నడిపించే ఒక శక్తిగా మారింది. ఇలా మారింది అంటే ఇదంతా పాజిబిలిటీ ఇచ్చింది డెమోక్రసీ మాత్రమే. డెమోక్రసీయే నిన్ను ఒక మంచి వ్యక్తిగా నీవు కూడాను ఈ సిటిజన్ డెమోక్రసీలో నువ్వు కూడాను ఒక మేజర్ పార్ట్ అనేలా మార్చింది. ఇదంతా జరిగింది జస్ట్ బికాజ్ ఆఫ్ డెమోక్రసీ. సో 100% అచీవ్ చేయడం కంటే 80% చేసుకుని వెళ్ళామనుకోండి, డైలీ 1% ఇంప్రూవ్మెంట్తో వెళ్తే అది కాస్త ఏమవుతుందంటే డైలీ 1% వెళ్తే ఇది కాస్త 1/365 అవుతుంది. సో 365 డేస్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అది అంటది 5 ఇయర్స్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది అది మనం చూడాలి. స్లో స్టడీ సక్సెస్ని మనం చూద్దాం, ఒక సిటిజన్ని ఇంకా మంచి సిటిజన్గా మార్చుకునేలా చూద్దాం. అదే ఈ డెమోక్రసీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం. మిగిలినవన్నీ కూడా బోనస్, అవి వచ్చాయా మంచిదే, లేకపోతే లేదు. సో ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే శ్రీకృష్ణుడి మాటలో ఫలితం కోసం చూడకు, నీ ప్రయత్నం నువ్వు చేసుకుని వెళ్ళిపో, నీ ఫలితం ఏ రోజు రావాలో అప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా, ఇంతే ఈ డెమోక్రసీ లెసన్లో. సో ఫైనల్గా ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ కంప్లీట్ అయినప్పటికీ నువ్వు ఆల్రెడీ కూడా సొసైటీలో ఒక మేజర్ పార్ట్గా మారిపోయావు. ఇక్కడ నుంచి కూడా మణిపూర్లో గొడవలు జరిగినా, ఏ 2 పొలిటికల్ పార్టీస్ కొట్టుకుంటున్నా, లేకపోతే ఎవరైనా లాంగ్వేజ్ కోసం గొడవలు ఆడుతున్నా సరే వెంటనే ఈ దేశం ఏంటి, ఇది వేస్ట్, ఈ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేస్ట్ అని అనకుండా దాని యొక్క ప్రాక్టికల్గా ఆలోచించేసి ఈ లెసన్ గుర్తు తెచ్చుకో. 100% చేయడం చాలా కష్టం, కానీ ఎంతో కొంత రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి చేస్తున్నారు కదా, అది బెస్ట్. సో ఈ దేశం మారాలన్నా, ఈ ప్రపంచం మారాలన్నా నువ్వు ముందు యాక్టివ్ సిటిజన్ కావాలి. నీ సిటిజన్షిప్స్కి సంబంధించిన అన్నీ నువ్వు నేర్చుకోవాలి. సో నువ్వు ముందు యాక్టివ్గా